రాహుల్ పాదయాత్రపై రైతుల స్పందనేంటి? అసలు భరోసా యాత్రపై సామాన్య జనం ఏమనుకుంటున్నారు? పార్టీ పరంగా క్యాడర్లో ఎలాంటి స్పందనొచ్చింది? తన పాదయాత్రపై టీపీసీసీని యువరాజు రాహుల్ నివేదిక కోరారు. పూర్తి స్థాయి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఆదేశించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ చేపట్టిన రైతు భరోసా యాత్ర సక్సెస్ తో రాష్ట్ర కాంగ్రెస్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కష్టకాలంలో ఉన్న పార్టీకి రాహుల్ పాదయాత్ర బూస్టప్ అందించిందని సంబరపడిపోతున్నారు. హస్తం నేతలు ఆహో ఓహోలకు పొంగిపోకుండా వాస్తవాలతో కూడిన రిపోర్ట్ ఇవ్వాలని రాహుల్ టీపీసీసీని ఆదేశించారు. పాదయాత్రపై రైతులు ఏమనుకుంటున్నారు? సామాన్యుల స్పందన ఎలా ఉంది? పాదయాత్రతో పార్టీలో క్యాడర్లో ఏమైనా కదలిక వచ్చిందా? ఇలాంటి అంశాలపై పూర్తిస్థాయి ఫీడ్బ్యాక్ కోరారు యువరాజు. రాహుల్ కోరిన రిపోర్ట్ తయారు చేసే బాధ్యతను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తీసుకున్నారు. ఈ రిపోర్ట్లో ఎక్కడా అవాస్తవాలకు చోటు లేకుండా కసరత్తు చేస్తున్నారు. కేవలం ఊహలతో నివేదికను తయారు చేయకుండా జిల్లాలో క్షేత్రస్థాయి నాయకులకు ఫోన్ చేసి మరీ రిపోర్ట్ రూపొందిస్తున్నారు. ఈ నివేదికను 1-2 రోజుల్లో ఢిల్లీకి పంపేందుకు కసరత్తు చేస్తున్నారు. రాహుల్ పాదయాత్ర తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి కొండంత అండనిచ్చిందని, అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయ్యామని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.